హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో నా బర్త్డే రోజు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్ అనుకోవచ్చు. అందుకే నేను సేమ్ అవుట్ఫిట్లో కనిపిస్తున్నాను. సో ఇక్కడైతే నేను చూపించేది ఒక ఆర్గనైజర్. ఇది ప్లక్కర్స్ హ్యాంగ్ చేసుకునేది అనమాట. మా అమ్మాయి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. ఒక ప్లేస్ లేదు, ఏం లేదు, ఇంటి నిండా అవే కనిపిస్తున్నాయి. సో అందుకని చెప్పి దీనికి ఒక ప్లేస్ సెట్ చేద్దామని సెర్చ్ చేస్తుంటే అమెజాన్లో నాకు ఈ ఆర్గనైజర్ కనిపించింది. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. డ్రాకి ఆల్రెడీ ఇట్లా హుక్ ఉంది నాకు. ఆ హుక్కి నేను ఇలా ప్లక్కర్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడన్నా కావాలి అంటే అక్కడి నుంచి తీసుకొని యూస్ చేసుకోమని దానికి చెప్పాను అనమాట. అండ్ అక్కడే మళ్ళీ పెట్టాలి కూడా తర్వాత అని కూడా చెప్పాను దానికి నేను. ఇప్పుడైతే నేను కొన్ని ఆన్లైన్లో వెజిటేబుల్స్ అండ్ బటర్ అట్లాంటివి తెప్పించాను. బికాస్ మీకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో మమ్మీ వాళ్ళు వస్తున్నారు అని చెప్పానని. కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నేను తెప్పించాను ఇక్కడ. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను డీప్ క్లీనింగ్ పూజా మందిరం గురించి నేను షేర్ చేశానండి. అది చాలా యూస్ఫుల్ వీడియో. ఎవరికన్నా కావాలి అంటే ఒకసారి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఐ కార్డ్లో కూడా ఇస్తాను. ఒకసారి చూడండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో నేను ప్రొవైడ్ చేశాను. సో దీనికోసం నేను 3 కలర్స్ క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్ అండ్ బ్రోక్లీ ఈ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇవి ఫస్ట్ అన్నీ మంచిగా వాష్ చేసేసుకొని నేను బాయిల్ చేసుకుంటున్నాను. జస్ట్ ఓన్లీ స్వీట్ కార్న్ అండ్ బ్రోక్లీ మాత్రమే నేను బాయిల్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. బ్రోక్లీ అనేది మనం డే టు డే మనం తినే ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సాలెడ్ కింద కానీ ఏదో ఒక రూపంలో బ్రోక్లీ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. చాలా మంచిది. ఎందుకంటే ఇందులో వైటమిన్ సి, కే, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే ఫైబర్ ఉంటుంది. హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. పాస్తా కూడా బాయిలింగ్కి పెట్టేసిన తర్వాత నేను వెస్ట్ సైడ్లో షాపింగ్ చేసినవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు వెస్ట్ సైడ్లో మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి కదా, కొన్ని అయితే తీసుకున్నా. సో ఇక్కడైతే నేను మ్యాక్రోనీ తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇది బాయిల్ చేసేసుకుందాము. ఒక కంటైనర్లో వాటర్ తీసుకొని కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇవి మరిగాక మనం మ్యాక్రోనీ వేసేసుకుంటే సరిపోతుంది. మీరు ఏ టైప్ ఆఫ్ మ్యాక్రోనీ ఆర్ పాస్తాస్ ఏదైనా తీసుకోవచ్చు. దీనికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం లార్జ్ క్వాంటిటీ ఆఫ్ పాస్తానే చేస్తున్నాను బికాజ్ 8 మెంబర్స్కి ఉండాలి అని. నేనైతే ఫస్ట్ టైం ఇంత క్వాంటిటీ ఆఫ్ పాస్తా ప్రిపేర్ చేయడం, బట్ చాలా బాగా టర్న్ అవుట్ అయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఈ పాస్తాతో పాటు నేను గార్లిక్ బ్రెడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నా. అండ్ ఇది అంతా మరిగేలోపు నేను వెస్ట్ సైడ్ నుంచి తెచ్చిన చూపిస్తాను మీకు. హలో ఎవ్రీవన్. సో వెస్ట్ సైడ్ నుంచి అయితే ఆఫర్స్ రన్ అయిపోతున్నాయి కదండి. ఆగస్ట్ మంత్లో వెస్ట్ సైడ్లో ఆఫర్స్ ఉంటాయి కదా. సో వెస్ట్ సైడ్ అయితే నాకు చాలా ఇష్టం అండి. క్లోతింగ్ అన్నా కానీ లేకపోతే వెస్ట్ సైడ్ హోమ్లో కూడా నాకు చాలా ఇష్టం. బేసిక్గా క్లోత్స్ కన్నా కూడా నేను ఆఫర్స్ కోసం వెస్ట్ సైడ్ హోమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. అంత ఇష్టం అనమాట లిటరలీ నాకు. వెస్ట్ సైడ్కి సంబంధించిన కిచెన్కి సంబంధించిన అప్లియన్సెస్, హోమ్ డెకార్కి సంబంధించినవి మ్యాక్సిమం నా కిచెన్లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. వెస్ట్ సైడ్లో ఎక్కువగా ఉంటాయి కలెక్షన్. ఎందుకో నాకు చాలా నచ్చుతాయి అనమాట. ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఎట్ ద సేమ్ టైం మనీ కూడా సేవ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఆఫర్స్ ఎప్పుడు పెడతారా, ఎప్పుడు గ్రాప్ చేసుకుందామా అనిపిస్తుంది. వరంగల్ ట్రై సిటీస్లో 2 వెస్ట్ సైడ్లు ఉన్నాయి. ఇదివరకు 2 వెస్ట్ సైడ్లో హోమ్ ఉండేది, బట్ ఇప్పుడు ఒక దాంట్లో తీసేశారు. ఓన్లీ వరంగల్ దాంట్లోనే వెస్ట్ సైడ్ హోమ్ ఉందన్నమాట. సో వెంటనే వెళ్ళి నాకు నచ్చినవి అయితే గ్రాప్ చేసేసుకున్నాను నేను. సో ఇప్పుడు ఏం తీసుకున్నాను అనేది మీకు చూపిస్తా, చూసేయండి. ఫస్ట్ అయితే జీన్స్ మీదకి ఈ టాప్ తీసుకున్నాను. ఇది ఆఫర్లో లేదు, బట్ నాకు చాలా నచ్చింది. 999 తీసుకున్నాను అనమాట. సో ఇది ఒక్కటే తీసుకున్నాను నేను బట్టల్లో అయితే. అండ్ మంచి వైట్ ఉర్లి ఇది తీసుకున్నాను నేను. చాలా బాగుంది. యాక్చువల్గా నేను మార్బుల్ ఉర్లి నేను మీషోలో ఆర్డర్ ఇచ్చాను. అది చాలా చిన్నగా ఉంది, బాగాలేదు, క్వాలిటీ కూడా నాకు నచ్చలేదు. అందుకని చెప్పి ఇది మార్బుల్ది కాదు, సంథింగ్ ఏదో మెటల్, బట్ బాగా నచ్చింది. డెకార్ పర్పస్ యూజ్ అవుతుందని తీసుకున్నాను నేను. గ్లాస్ స్ట్రాస్ అనమాట. ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి, బాగున్నాయి, నాకు నచ్చింది. ఇక్కడ మ్యాంగో వచ్చిందనమాట. నేను మీకు క్లియర్గా చూపిస్తా.
క్లియర్గా అర్థమవుతుందని. ఇక్కడ మ్యాంగోస్ వచ్చాయి, నార్మల్ గ్లాస్ స్ట్రాస్ ఉన్నాయి, ఇట్లా మ్యాంగోస్ వచ్చి నాకు చాలా బాగా నచ్చింది, అందుకే ఇది ఒకటి తీసుకున్నా. అయితే ఆఫర్లో ఉంది, నాకు చాలా నచ్చింది. క్యాండిల్ లైట్ హోల్డర్ అనమాట, ఇట్లా గ్లాస్ వస్తుంది, ఇక్కడ టీ లైట్ పెట్టేసుకొని ఇక్కడ గ్లాస్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. లివింగ్ రూమ్లో కానీ ఇంకెక్కడన్నా కూడా డైనింగ్ టేబుల్ మీద కానీ డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ పర్పస్ కోసమే తీసుకున్నా. డెకరేట్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను మళ్ళీ. రెండు అయితే ఇట్లా గ్లాస్ ఉంటాయి కదండి, తీసుకున్న ఈ 2 గ్లాసెస్ నాకు బాగా నచ్చింది, డిజర్ట్స్కి బాగుంటుంది కదా అని చెప్పానని తీసుకున్నాను నేను. ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి. నేను ప్రత్యేకంగా అయితే తీసుకోను, ఆఫర్స్ ఉన్నప్పుడు మాత్రం తీసేసుకుంటాను, ఎందుకంటే ఆ కలెక్షన్ మై ఫేవరెట్. సో 2 గ్లాసెస్ అని చెప్పా కదా, సో 2 గ్లాసెస్ తీసేసుకున్నా. ఇవి నెక్స్ట్ యాక్సెసరీస్. సో ఇది ఒకటి ఉంది కదండి హ్యాండ్స్కి పెట్టుకునేది, ఇది తీసేసుకుంటా నేను. ఇది వేసుకుంటా, మ్యాక్సిమం ఇవాళ వేసుకుందాం అనుకుంటున్నా, చూద్దాం, బర్త్డే కదా చూద్దాం. అండ్ ఇయర్ రింగ్స్, బో ఇయర్ రింగ్స్ సిల్వర్లో స్టోన్స్, చాలా బాగుంది. అండ్ ఇవి ఒకటి. అండ్ ఇవన్నీ కూడా నాకు 99 రూపీసే పడ్డాయి, అందుకే తీసేసుకున్నా. బ్రౌన్ కలర్వి బౌల్ తీసుకున్నా. మీరు గమనించుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే కనుక నా చాపింగ్ బోర్డ్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది అనమాట. సో దానికి తగ్గట్టే నేను బౌల్ తీసుకున్నా అండ్ ట్రే కూడా తీసుకున్నా, మొత్తం సెట్ లాగా ఉంటుందని చెప్పానని. బెల్ట్ ఒకటి తీసుకున్నాను అనమాట, జీన్సెస్ కొంచెం లూజ్ అవుతున్నాయి ఈ మధ్య, బాగుంటుందని చెప్పానని తీసుకున్నా. ఇది కూడా నాకు 99 రూపీసే పడింది. బెల్ట్ కలెక్షన్ అయితే వెస్ట్ సైడ్లో చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేయండి. మెన్స్కి బాగుంది, అంత బాగుంది. నాకు ఒక్కటేనండి మైనస్ ఏదనిపించిందంటే, మా పాప ఏజ్ గ్రూప్ బిలో 6 ఇయర్స్ వాళ్ళకైతే క్లోతింగ్ చాలా బాగుంది, మా పాప ఏజ్ గ్రూప్ వాళ్ళకి 9-10 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే లేదనమాట. సో ఇవైతే కీచైన్స్ కింద యూస్ చేసుకోవచ్చు, చామ్స్ అనమాట, కీచైన్స్ కింద యూస్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్ బ్యాగ్స్కి పెట్టుకుంటారు కదా అలా కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం హ్యాండ్ బ్యాగ్కి పెట్టుకుందామని తీసుకున్నా, 2 తీసుకున్నా. దానికి మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్స్ నా దగ్గర ఉన్నాయి అనమాట, అది చూసి తీసుకున్నా నేను. ఈ గ్లాస్ మా పాప కోసం తీసుకున్నా, ఇందులో పోసిస్తే వాళ్ళు మంచిగా తాగుతారు కదా అని చెప్పానని. ఏవైనా పోసుకోవచ్చు, జ్యూసెస్ అలాంటివి ఇవ్వచ్చు, జావాలు ఇవ్వచ్చు. బాగుంది, కలర్ కూడా చాలా మంచి మంచి కలర్లో వచ్చింది, అందుకే ఇది తీసుకున్నా నేను. నాకైతే బాగా నచ్చింది. దీని మీద సమ్మర్ టైం అని రాసింది, పిల్లలు ఇష్టంగా తాగుతారు ఇట్లాంటి వాటిల్లో ఇస్తే. ఒక ప్లాంటర్ తీసుకున్నా నేను, ఇది బ్రాసో ఏమో నాకు తెలియదండి, బట్ నాకైతే బాగా నచ్చింది అండ్ చాలా రీజనబుల్ కాస్ట్లో వచ్చిందనమాట. అండ్ ఇంకొక చామని చెప్పా కదా, రీసెంట్గా చుంబక్లో హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను నేను, నా బర్త్డే గిఫ్ట్ కింద మా హస్బెండ్ ఇచ్చారనమాట. యాక్చువల్గా బర్త్డేకి గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ నేనైతే ముందే అడుగుతాను నాకు ఇది కావాలి అని చెప్పానని. ఆయన కూడా అదే అంటారు, నీకు ఏది కావాలో చెప్పు అదే తీసుకుంటా, మళ్ళీ నీకు నచ్చుతుంది నచ్చదు ఎందుకు అని అంటారు. సో అందుకని నేను అడిగే తీసుకుంటా నాకు ఏది కావాలో. హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట, చామ్ హ్యాండ్ బ్యాగ్కి పెట్టేసుకుందామని. ఇది కూడా 99 రూపీస్కి వచ్చేసింది. ఇలా ప్లాంటర్, ఇక్కడ మనం ప్లాంట్ పెట్టుకుంటే బాగుంటుంది, లివింగ్ రూమ్లో డెకరేషన్కి బాగుంటుంది. స్నేక్ ప్లాంట్ పెడతాను కదా అక్కడ పెడితే బాగుంటుందని తీసుకున్నా. ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్ సీజన్స్ వస్తున్నాయి కదా, మంచిగా బాగుంటుంది, వైబ్ చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. సో ఇవైతే నేను వెస్ట్ సైడ్ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు వెస్ట్ సైడ్లో మనం 15,000 పర్చేస్ చేసాము అని అంటే 50% ఆఫర్ అయితే నడుస్తుంది. ఆల్రెడీ ఆఫర్ ఉన్న ఐటమ్స్ మనం పర్చేస్ చేస్తే మనం 15,000 అనేవి వాళ్ళు హాఫ్ ఆఫ్ ది ప్రైస్ అండ్ 7,500కి ఇచ్చేస్తారనమాట. అండ్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా ఇద్దరు కలిసి వెళ్ళారు అంటే ఈజీగా 15,000 అయితే బిల్ అవుతుంది. అండ్ ఇద్దరు కలిపి 7,500 పే చేస్తే సరిపోతుంది. అండ్ పర్ హెడ్ అరౌండ్ 3,500 పడుతుంది అనమాట. ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి, ఓన్లీ దిస్ మంత్ ఎండ్ వరకే, ఆగస్ట్ వరకే. ఎవరికన్నా కొనాలి అంటే వెంటనే వెళ్ళిపోండి, కొనేసుకోండి. వెస్ట్ సైడ్ లో క్వాలిటీ చాలా బాగుంటుంది, చాలా మంది కొనుక్కోవాలనుకుంటారు, బస్ ప్రైస్ ఇష్యూ వల్ల ఎవరు కొనరు, నేను కూడా అంతే. బట్ ఆగస్ట్ జనవరి మంత్స్ కోసం నేను కూడా వెయిట్ చేస్తాను, బికాజ్ అందులో హోమ్ డెకార్ అన్న క్లోతింగ్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. సో నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళాము, నాకైతే అంతే అమౌంట్ పడింది. సో ఇన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను నేను. ఇది కొలాబరేషన్ కాదు, వెస్ట్ సైడ్ ఏం నాకు పే చేయట్లేదు, నేను అలా కొనుక్కున్నాను, మీకు కూడా యూజ్ అవుతుందని నేను షేర్ చేసుకుంటున్నా. ఎవరన్నా నాలాంటి వాళ్ళు ఉంటే
కొనేసుకోవచ్చు. ఏదన్నా కొత్త డెకార్ పీస్ వచ్చిందంటే దాన్ని పెట్టి డెకార్ చేసిన తర్వాత చూసుకొని మురిసిపోవడం అబ్బా నాకు ఎంత ఇష్టమోనండి. సరే ఈలోపు మన కిచెన్లో అయితే వెజిటేబుల్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. సో అవన్నీ కూడా మంచిగా పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఓవర్ కుక్ చేయొద్దు, మంచిగా ఒక 90% వరకు కుక్ చేస్తే సరిపోతుంది. మిగతాది పాస్తా చేసేటప్పుడు కుక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లాట్స్ ఆఫ్ గార్లిక్ అయితే తీసుకుంటున్నాను నేను. మంచిగా చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకోవాలి. మీరు కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా చాపర్లో వేసేసుకుంటే మంచిగా ఫైన్గా చిన్న చిన్న పీసెస్ అయితే అయిపోతాయి మనకు కావాల్సిన సైజులో. బై ద వే ఈ వీడియోలో చూపిస్తున్న ఏదైనా ప్రొడక్ట్ లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అండ్ ట్యాగ్డ్ ప్రొడక్ట్స్లో కూడా ఇస్తాను. కావాల్సిన వాళ్ళు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒకసారి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ చాలా యూస్ఫుల్ ఆర్గనైజేషన్ టిప్స్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్ అండ్ క్లీనింగ్ టిప్స్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోస్లో షేర్ చేసుకుంటూ ఉంటున్నాను ప్రీవియస్ వీడియోస్ నుంచి. అండ్ వీడియోస్ కనుక నచ్చితే 100% లైక్ అయితే చేసుకోండి. మీ లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. అండ్ కమెంట్ కూడా చేయండి, సో దట్ ఇంకా చాలా మందికి వెళ్తూ ఉంటుంది, రీచ్ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. సో దట్ నాకు ఇంకా మంచి వీడియోస్ మంచి కంటెంట్ తీసుకురావడానికి మోటివేషన్గా ఉంటుంది. ఓకే, ఇక్కడైతే పాస్తా కోసం నేను బటర్లో గార్లిక్ చాప్ చేసుకున్నాను కదా, అదైతే వేసేసుకొని టాస్ చేసేసుకున్నాను. అండ్ తర్వాత మనం బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత గార్లిక్ పౌడర్ కూడా వేసుకున్నాను. గార్లిక్ పౌడర్ చాలా టేస్ట్ అయితే ఇస్తుందన్నమాట. సో అందుకని కొంచెం గార్లిక్ పౌడర్ అయితే చేసుకున్నాను. అండ్ ఇక్కడ క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకున్నాను. 3 కలర్స్ క్యాప్సికమ్ ఉంటే చాలా బాగుంటుంది, ఇందులో కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో అవి కూడా మంచిగా బటర్లో నేను ఇవి టాస్ చేసేసుకుంటున్నాను. 90% వరకే కుక్ అవ్వాలండి, ఫుల్ కుక్ అయితే అవ్వద్దు. ఇప్పుడైతే నెక్స్ట్ మనం సాస్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం మైదా తీసుకుంటున్నాను. చాలా లిటిల్ క్వాంటిటీ ఆఫ్ మైదా అయితే నేను వేస్తున్నాను. అండ్ బటర్ అండ్ కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ పాస్తాలో చాలా బాగుంటుందండి టేస్ట్. అండ్ డ్రై రోస్ట్ మంచిగా చేసేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి, కలర్ చేంజ్ అవ్వాలన్నమాట మైదా. అండ్ ఆ తర్వాత కొంచెం మిల్క్ అయితే నేను మిక్స్ చేస్తున్నాను. అండ్ ఉండలు ఏమీ లేకుండా కూడా మనం మంచిగా ఇలా రబ్ చేసేసుకోవాలి మైదా అంతా కూడా, లేకపోతే తినేటప్పుడు ఆ ఉండలు తగులుతూ ఉంటుంది, అస్సలు మంచిగా ఉండదు టేస్ట్ అయితే. ఆ తర్వాత మనం అన్నీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, అవన్నీ కూడా వేసేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత లాట్స్ ఆఫ్ చీజ్ అయితే వేసుకోవాలి. ఐ నో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, బట్ వన్స్ ఇన్ ఏ టైమ్ ఇట్ ఈస్ ఓకే. సో ఇక్కడ అందరూ వస్తున్నారు, అందరం తినాలనుకుంటున్నాం కాబట్టి నేను అంత చీజ్ అయితే వేసాను. సో ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఇవన్నీ కూడా ఎక్కువ వేస్తున్నాను. పాస్తా మిక్స్, ఆరిగానో, మిక్స్డ్ హెర్బ్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్. మీరు చేసుకునే క్వాంటిటీస్ని బట్టి ఇవన్నీ కూడా హెర్బ్స్ ఇవన్నీ కూడా మీరు వేసుకోవాలి. అండ్ మంచి క్రీమీ కన్సిస్టెన్సీ చూడండి ఎలా వస్తుందో అలా వేసుకోవాలి. ఇందాక క్లిప్ మిస్ అయింది, ఇందాక పాస్తా బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో ఆ బాయిల్ చేసుకున్న పాస్తాని మంచి కోల్డ్ వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఇలా మనం రెడీ చేసుకున్న సాస్లో మిక్స్ చేసుకోవాలి. అండ్ బై ద వే పాస్తా అయితే రెడీ అయిపోయింది. అది సిమ్లో పెట్టి మంచిగా దగ్గర పడేదాకా కుక్ చేసేసుకుందాము. అండ్ నెక్స్ట్ అయితే గార్లిక్ బ్రెడ్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను లాట్స్ ఆఫ్ బటర్ అండ్ చీజ్ స్ప్రెడ్ కూడా తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది చీజ్ స్ప్రెడ్ కూడా వేస్తే గార్లిక్ బటర్లో. సార్ ట్రై చేయండి, నాట్ ఓన్లీ బటర్తోనే కాదు, అండ్ లాట్స్ ఆఫ్ గార్లిక్ పడుతుంది. అండ్ ఇందులో సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ లిటిల్ పాస్తా మిక్స్ కూడా మిక్స్ చేసేసుకున్నాను. పాస్తాతో పాటు గార్లిక్ బ్రెడ్ తింటే అబ్బా సూపర్ యమ్మీ టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడైతే నేను చీజ్ స్ప్రెడ్ తీసుకున్నానని చెప్పాను కదా, అది కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్ అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ చాలా బాగుందండి, ట్రస్ట్ మీ, ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి. అండ్ మనం డామినోస్లో, పిజ్జా హట్లో తింటాం కదా గార్లిక్ బ్రెడ్, అదే టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ లిటిల్ క్వాంటిటీ ఆఫ్ ఆలివ్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ, బికాస్ కన్సిస్టెన్సీ కోసం మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉన్న బటరే తీసుకోవాలి, లేదు అంటే ఓవెన్లో ఒక 10 సెకండ్స్ హీట్ చేయండి, అయిపోతుంది. అండ్ ఇక్కడ నార్మల్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత మనం బటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా గార్లిక్ బటర్, అది ఇక్కడ నేను అప్లై చేసేసుకుంటున్నాను ఈవెన్గా. సో ఈ స్లైసెస్ అనేవి మీరు ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు, ఓవెన్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే ప్యాన్ ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ, చాలా ఈజీగా అయిపోతుంది. ఆ పాస్తా కుక్ అయ్యేలోపు తొందరగా అయిపోతాయి అని చెప్పానని. సో మనం పాస్తాస్ అనేవి బయట కంటే కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్, విచ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. పిల్లలు తినాలన్నప్పుడల్లా కూడా మనం ఏ గిల్ట్ లేకుండా హ్యాపీగా వాళ్ళకి పెట్టచ్చు. అండ్ క్వాంటిటీ
అండ్ 300 to 500 రూపీస్ పెట్టినా చాలా కొంచెం క్వాంటిటీ వస్తుంది. అండ్ హెల్దీ వర్షన్ కూడా కాదు. ఇలా మనం పిల్లలకు కానీ మనం కానీ ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటే మనం గిల్ట్ ఫ్రీగా మనం ఉండొచ్చు అండ్ ఎంత కావాలంటే అంత ఇంట్లోనే కదా అని చెప్పానని ఊరికూరికి అయితే నేను చెయ్యనండి. చాలా తక్కువగా చేస్తానన్నమాట. ఇట్లా ఎవరన్నా వచ్చినప్పుడు, లేకపోతే మా పాప ఫ్రీక్వెంట్గా అడుగుతుంది కదా, బాగా అడుగుతున్నప్పుడు చేస్తాను నేను. సో తర్వాత పాస్తా సర్వ్ చేసేసుకొని పైన చీజ్ స్లైస్ వేసుకున్నాను ఇక్కడ నేను. ఆ తర్వాత గార్లిక్ బ్రెడ్తో నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. అది స్కూల్ నుంచి వచ్చింది, ఫ్రెష్ కూడా అయింది, పాస్తా చూసి అరుస్తూ ఉంది. సరే రికార్డ్ చేద్దామని ఒకసారి మళ్ళీ అనమని చెప్పాను నేను ఇక్కడ, విచ్ ఇస్ వెరీ ఫన్నీ. అండ్ పాస్తా దానికైతే బాగా నచ్చింది అండ్ అందరికీ కూడా చాలా చాలా నచ్చింది. సో ఈ వీడియో ఇక్కడ దాకా చూసారు అని అంటే మీ అందరికీ నచ్చే ఉంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేస్తే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.